ఇప్పుడు నేను మల్టీ ట్రాక్ సెషన్ని ఎలా క్రియేట్ చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం డబ్ ఆడిషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఫైల్లోకి వచ్చి న్యూలో మనం మల్టీ ట్రాక్ సెషన్ లేదా Ctrl+M అని క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ సెషన్ నేమ్ వస్తుంది. కావాలంటే మనం సెషన్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో మల్టీ ట్రాక్ రైట్. దీని లొకేషన్ మనకి ఇది డిఫాల్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది. మనకు కావాలంటే లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు డెస్క్టాప్ మీద కన్నా. కానీ దీని టెంప్లెట్ ఓకే ప్రజెంట్ ఏంటి మనం ఇచ్చిన సెట్టింగ్స్ని మనం వాడుతున్నాం కదా, నన్ను అనమాట. లేదంటే దీన్ని 24 ట్రాక్ మ్యూజిక్ సెషన్ కింద, డీజే డ్రాప్ కింద, ఇవన్నీ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేది మల్టీ ట్రాక్ సెషన్లో యూజ్ చేయడానికి ఉపయోగించే ఈ టెంప్లెట్స్ అనేది రైట్. సో మనం వీటి గురించి ఈ పాడ్కాస్ట్ అది చేసినప్పుడు వీటికి డైరెక్ట్గా టెంప్లెట్స్ని వాడుకుంటారు రైట్. అలాగే దీని శాంపిల్ రేటు సో 48,000 హెడ్స్ లేదంటే మనం 4400 చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బిట్ డెప్త్ సపోజ్ నేను దీన్ని ఒక 32 లేదా 24లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మిక్సింగ్ ఇది స్టీరియో మోనో ఆర్ 5.1 రైట్. సో మనం ఆల్రెడీ మోనో చూసాము, స్టీరియో చూసాము, తర్వాత నేను 5.1 కూడా చెప్తాను తర్వాత క్లాస్లో. ఓకే, ప్రజెంట్ మనం ఈ స్టీరియోతో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా సో ఓకే అన్నట్టు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకి మల్టీ ట్రాక్స్ అనమాట రైట్. సో ఇలా మనం ఆ మల్టీ ట్రాక్ సెషన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మల్టీ ట్రాక్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, లేదా మనం తెలుగులో బహుళ ట్రాక్లు అంటే ఎక్కువ మల్టీ ట్రాక్స్ని యాడ్ చేయడం అనమాట రైట్. ఇది ఎలాగంటే మనం డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మనం ఏం చేయొచ్చు, మెనూలోకి వెళ్ళి ఈ మల్టీ ట్రాక్స్ని ఆడియో ట్రాక్స్ని జోడించవచ్చు, లేదా స్టీరియో లేదా ఆడియో ట్రాక్ని జోడించవచ్చు. ఇంకొక విధానంలో ఏంటంటే దాన్ని షార్ట్ కట్ అంటే ట్రాక్లను జోడించడానికి, దాన్ని ఓపెన్ చేయడానికి ఈ మల్టీ ట్రాక్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేయకుండా దానికి షార్ట్ కట్ Shift A అని నొక్కినా కానీ ఒకేసారి అనేక ఆడియో లేదా బస్ ట్రాక్లని జోడించడానికి మనకి అలౌ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే థర్డ్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే సింపుల్గా ఇక్కడ ఉన్నదాన్ని ఇలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా కూడా ఆడియో ఫైల్స్ని ఇప్పటికే ఉన్న ఈ ట్రాక్ల మీద కన్నది లాగేయచ్చు ఖాళీ ప్రదేశాల్లోకి. అలాగే వేరు ట్రాకుల్లో ఉన్న ఈ మల్టీ ట్రాక్ క్లిప్స్ని కూడా మనం ఈ బహుళ ఫైల్స్ని అంటే మల్టీ ట్రాక్స్ ఫైల్స్ని వేరు ట్రాకుల్లోకి అప్పటికప్పుడు తక్షణమే తీసుకురావడానికి మనం ఈ ఫైల్స్ బిన్ నుండి లేదా ఎంచుకున్న ఫైల్స్ని డ్రాగ్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఈ ఆల్ట్ అన్నది ప్రెస్ చేసి మనం దాన్ని లాగవచ్చు. ఇది ఏంటో అన్నది ఒకసారి మనం చూద్దాం. ఈ మల్టీ ట్రాక్ సెషన్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. మల్టీ ట్రాక్ అంటే ఏంటి, మల్టీ ట్రాక్ సెషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఇప్పుడు దాన్ని మల్టీ ట్రాక్స్ని ఎలా అరేంజ్ చేయాలి, అరేంజ్మెంట్ ఓకే, అండ్ దాన్ని ఎలా మనం డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి, అలాగే దాన్ని అవసరమైనప్పుడు కొత్త ట్రాక్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేని ట్రాక్స్ని ఎలా డిలీట్ చేసుకోవచ్చు, అవన్నీ ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి మల్టీ ట్రాక్. సో ఈ మల్టీ ట్రాక్ ఎడిటర్లో మల్టీ ట్రాక్ సెషన్లో మనం ఏం చేస్తామంటే చెప్పాను కదా, మల్టీ ట్రాక్ అంటే డిఫరెంట్ ట్రాక్స్ని, అంటే ఒక ట్రాక్లో మ్యూజిక్ ఉండొచ్చు, ఒక ట్రాక్లో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒక పర్సన్ ఇంటర్వ్యూ ఎవరో మాట్లాడుతుంటారు, ఇంకొక పర్సన్ ఎవరో ఇంటర్వ్యూ చేసే ఆయన ఎవరో మాట్లాడుతుంటారు. సో కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వస్తుంటుంది. ఇక్కడ తర్వాత వాళ్ళు చూపించాల్సుకున్న ఒక వీడియో క్లిప్ ఏదో మధ్యలో, లేదంటే ఆడియో క్లిప్ వేరే ఎవరిదన్నా చూపిస్తుంటారు. ఇలా మనకి డిఫరెంట్ సౌండ్ ట్రాక్స్ని మనం కంబైన్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ మల్టీ ట్రాక్ ఎడిటర్ అన్నది లేదా మల్టీ ట్రాక్ సెషన్లో మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర కొన్ని డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి కొంచెం. సో ఇది ఒక ట్రాక్, ఇదొక ట్రాక్, ఇదొక ట్రాక్ 4 ట్రాక్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా అంటున్నాను చూడండి. సో ట్రాక్ అనేది వచ్చేసింది. సపోజ్ ఇది నేను
సో ఇది ఏంటంటే మ్యూజిక్ ఇది కదా. ఇంకోటి దీని కింద దీన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను, ఇది ఇంకో ట్రాక్. ఓకే, ప్లే దిస్ వన్. అడోబ్ యాక్షన్లో ఏంటంటే డిలే అని చూడండి. నేను ఇవి జస్ట్ నేను రైట్నో నేను ఏం చేస్తానంటే నేను ట్రాక్స్ని ఎడిట్ చేయట్లేదు, జస్ట్ మీకు ఎలా అరేంజ్ చేయాలి, న్యూ ట్రాక్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అవసరం లేని ట్రాక్స్ని ఎలాగా డిలీట్ చేయాలి అన్న దాని మీద, తర్వాత ట్రాక్స్ని ఎలా అరేంజ్ చేయాలి అనేది చెప్తున్నాను, రైట్. సో ఇంకొక ట్రాక్ తీసుకుంటాను మళ్ళీ నేను, డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఓకే, అలా నేను ఈ నాయిస్ని కూడా తీసుకున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇంకా 2-3 ట్రాక్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి? 1, 2, 3 ట్రాక్స్ ఉన్నాయి కదా. సపోజ్ ట్రాక్స్ మనకి ఇంకా ఫిల్ అయిపోయినాయి అనుకో, ఇంకా మనం తెచ్చుకోవాలనుకో, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మల్టీ ట్రాక్ దగ్గరకు వచ్చేసి, సో ఈ ట్రాక్స్లో చూడండి ఇక్కడ యాడ్ మోనో ఆడియో ట్రాక్ ఉంది, స్టీరియో ఆడియో ట్రాక్ ఉంది. అంటే ఇండివిజువల్గా పర్టికులర్గా అది మనకు కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మోనో బస్ ట్రాక్ ఉంది. ఈ బస్ ట్రాక్స్ అన్నీ ఏంటంటే ఈ ట్రాక్స్లో అంటే మనకు ఒక గ్రూప్ లాంటిది, ఒక ఫోల్డర్ లాగా అనుకోండి. నేను దీని గురించి మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మెయిన్ క్లాస్ దాని గురించి కాదు కాబట్టి. ఈ బస్ ట్రాక్ ఏం చేస్తుందంటే అన్ని ట్రాక్స్కి కలిపి మనం ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా కాంబినేషన్లో ఏదైనా ఒక ఎఫెక్ట్ కానీ అప్లై చేసినప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట, బస్ ట్రాక్ అనేది, రైట్. సో ఇదలా పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ వీడియో ట్రాక్ ఉంది, వీడియో ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి యాడ్ ట్రాక్స్. ఓకే, సో యాడ్ ట్రాక్స్ని మనం ఇంకెలా యాడ్ చేసుకోవచ్చు చూడండి, Shift+A అన్న కూడా ట్రాక్ అన్నది యాడ్ అవుతుంది. ఇక్కడ అడుగుతుంది మనకి ఎన్ని ట్రాక్స్ కావాలి అన్నది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి 3 ట్రాక్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ నేను ఇంకొక 2 ట్రాక్స్, ఓకే, సో యాడ్ అన్నాను. చూడండి ఇక్కడ మనకి ట్రాక్స్ అనేవి పెరిగినాయి. ఓకే, అలా మనకి అవసరం లేదు అనుకుంటే కనుక ఆ ట్రాక్ని మనం సెలెక్ట్ చేసుకుని డిలీట్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే, డిలీట్ సెలెక్టెడ్ ఆ ట్రాక్, Ctrl+Alt+Backspace, రైట్. సో డిలీట్ అయిపోయింది. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ట్రాక్స్ ఏంటంటే మల్టీ ట్రాక్కి ఈ వేవ్ ఫామ్ ట్రాక్ డిఫరెన్స్ ఏంటంటే వేవ్ ఫామ్ ట్రాక్స్కి సపరేట్గా ఈ సెట్టింగ్స్ కానీ దీని ఆపరేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి. ఇక్కడ ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. అంటే ఈ బాక్స్ లాగా చూపిస్తుంది కదా, ఇలాగా ఈ బాక్స్ అంతా కలిపి ఇలాగనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేశాను అనుకో, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఓకే, ఇది ఎఫెక్ట్స్. ఓకే, ఎఫెక్ట్స్ ఏదైనా మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంటే అప్లై చేసుకోవచ్చు. నేను ఈ ట్రాక్ నేను సపోజ్ ఇలా లాగుతున్నాను చూడండి, ఇలా లాగి నేను దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ యాంప్లిఫైడ్ కానీ డిలే కానీ ఈకో కానీ ఇలా మ్యాడ్యులేషన్ రివర్బ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఇవేమన్నా మనం అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, రైట్. అలా మనకి ఈచ్ ట్రాక్కి ఇవన్నీ ఉన్నాయన్నమాట, రైట్. ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి మల్టీ ట్రాక్స్ని మనం ఎడిట్ చేసుకునేటప్పుడు, కంట్రోల్ చేసుకునేటప్పుడు, రైట్. సో అదేంటో చూద్దాం. తర్వాత ఇవన్నీ చూడండి, దీనికి సెండ్స్ అని. ఓకే, సో మనం బస్కి మనం ఏదైనా సెండ్ చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ చూడండి ఇవన్నీ టాగల్ మెట్రోనోమ్. ఓకే, సో అలాగే ఇది కూడా చూడండి టాగల్ గ్లోబల్ క్లిప్ స్ట్రెచింగ్. ఓకే, ఇది ఏంటంటే మ్యాగ్నెట్ అన్నమాట, టాగల్ స్నాపింగ్. ఓకే, సో అండ్ ఇది టాగల్ ప్లేబ్యాక్ ఆటో స్క్రోల్. సో ఇవన్నీ అనమాట, రైట్. సో నేను దీన్ని ఇలా మూవ్ చేసేస్తున్నాను, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్న వాల్యూమ్ ఉంది. అంటే సపోజ్ నేను దీన్ని ఇలా ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఈ పర్టికులర్ దీన్ని నేను వాల్యూమ్ని నేను అలా తగ్గించేసుకోవచ్చు. అడోబ్ యాక్షన్లో మనకి ఏంటంటే చూసారు కదా, అంటే ఇండివిజువల్ ట్రాక్స్ని దాని వాల్యూమ్ని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ బటన్స్ అన్నమాట. వీటి గురించి క్లియర్గా సెపరేట్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ట్రాక్స్ని మనం క్రియేట్ చేయడం, అసెంబుల్ చేయడం, మూవ్ చేయడం అండ్ డిలీట్ చేయడం, సో వీటి గురించి అనమాట. సో మనం వాటి మీదే మనం దృష్టి పెడదాం. అలాగే మనకి ఇక్కడ ట్రాక్కి నేమ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది, దీనికి నేను ఏం చేస్తానంటే మ్యూజిక్ అన్నాను. సో ట్రాక్ మ్యూజిక్ వస్తుంది కదా. సో దీనికి ఏంటంటే
దీని పేరే ఇచ్చేస్తాను, డిలే. అండ్ ఇదేంటంటే డిఐవై, అండ్ దిస్ ఇస్ నాయిస్. ఓకే, ఎస్, దీస్ ఆర్ ఓన్లీ. సో 1 2 3 4 ట్రాక్స్. ఓకే, డన్. సో ఇలా మనం ఈ ట్రాక్స్ని, మల్టిపుల్ ట్రాక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఇండివిజువల్ ట్రాక్స్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు.